ఇక ప్రార్థన చేయ. స్తోత్రం 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 హల్లెలూయా 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 గొప్ప రాజా నీ ఘనమైన ఉన్నతి శ్రేష్టమైన నామముల స్తుతులు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నావా. ఈ మాసంలో మమ్మల్ని అంతా కాచి కాపాడి తండ్రి ఈ చివరి తండ్రి మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి తండ్రి ప్రభా ఒక దిక్కు చేర్చి ప్రభా చిన్న గుంపుగా మేమందరం కోడి తండ్రి నిన్ను ఆరాధించుకునేదానికి సమయాన్ని ఇచ్చినందుకు తండ్రి నీకే వేళ స్తోత్రం. పిల్లలతో త్వరగా సిద్ధపడి ఆయన యొక్క ఫోన్ కాన్ఫరెన్స్ లో ఉండే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. ఆయన అన్నను కూడా దీవించి ఆయన నిరాశుడైన దీవించి ఆశీర్వదించి వాక్యాన్ని ధాన్యాలు గ్రంథాన్ని మాకు చెప్తుండగా వినగల చెవులను గ్రహించి ఆత్మను మాకు దయచేయమని సకాలంలో ప్రభ సమయాన్ని ముందు తండ్రి ఈ యొక్క ఫోన్ కాన్ఫరెన్స్ మీ భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైనా పాట పాడేటోళ్ళంటే పాడండి. పాడమ్మ పాడ. కొందరు పెట్టలేదారా? పెట్టినా కొందరు పెట్టినావా? మ్యూట్ తీసి పాడండి. మ్యూట్ తీసి పాడు. మా మ్యూట్ పెట్టుకొని పాడతాను ఏమో వినబడతలేదు. మ్యూట్ పెట్టుకున్నారు. వేణులకు విందులు చేసే సుచరిత వేగిరామే వినుటకు రండి ఓ సోదరులారా, వేగిరామే వినుటకు రండి. వేణులకు విందులు చేసే సుచరిత వేగిరామే వినుటకు రండి ఓ సోదరులారా, వేగిరామే వినుటకు రండి. రండి వినరారా రండి, యేసయ్య వారు తెలుసుకొనరా రండి. నీ పాపాలు లెక్కించేది యేసేనండి, మోక్షానికి మార్గం చూపించింది యేసేనండి. నీ పాపభారం తొలగించేది యేసేనండి, మోక్షానికి మార్గం చూపించింది యేసేనండి. రండి చూడండి యేసయ్య వారు రండి. రండి చూడండి యేసయ్య వారు చూడండి. వేణులకు విందులు చేసి ఏసేనతో వేగిరం చూడండి.
చూడండి ఏసయ్యకి సమరాపు చూడండి నీ వ్యాధి బాధలు తొలగించేది ఏసయ్యేనండి శాంతి సుఖములు ఏసయ్యేనండి నీ వ్యాధి బాధ తొలగించేది ఏసయ్యేనండి శాంతి సుఖములు ఎవరు తెలుసుకోరారండి రండి సుచరిత వేగిరని వెనుటకు రారండి ఓ సోదరులారా వేగిరని వెనుటకు రారండి సృష్టికర్తను మరచావు నీవు సృష్టిని సృష్టికర్తను మరచావు నీవు సృష్టిని పూజింపదగున మూలాకాశాలను సృష్టించింది ఏసయ్యేనండి నూతన సృష్టిగా ఏసయ్యేనండి ఆకాశాలను సృష్టించింది ఏసయ్యేనండి నేను సృష్టిగా మార్చేది ఏసయ్యేనండి రండి వచ్చి చూడండి ఎవరు వచ్చి చూడండి వెనుటకు రారండి ఓ సోదరులారా వేగిరని వెనుటకు రారండి హల్లెలూయా బాగుంది పాట బాగుంది బాగా పాడాను థ్యాంక్ యూ బాగుంది గిఫ్ట్ లేడారా గిఫ్ట్ పాట వీళ్ళు మన చిన్న వాళ్ళు లేరా పాడమని చిన్ను ఏమైందో పాట పాడవారా
నిసి నిసి పాట పాడా నిసి చిన్ను విన్నా మామయ్య మామయ్య పాడాలా పాడు పాడుతున్నా. మామయ్య పాడుతున్నా. పాడు దీవించవే ఇంకా నీ సాక్షిగా కొనసాగాను. ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో తలయేరువై ప్రవహించుమయ్యా. చీకటిలో కారు చీకటిలో అగ్నిష్టామై నన్ను నడుపుమయ్యా. దీవించవే సమృద్ధిగా నీ సంస్కృతిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. నీవే లేకుండా ఉండలేను, నీ ప్రేమే లేకుండా జీవించలేనయ్యా. నా ఒంటరి ప్రయాణంలో నా జంటగా నిలిచావే. నేను నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి ప్రయాణంలో నా జంటగా నిలిచావే. నేను నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాసవై నావే. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నుల సాగమని. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. థ్యాంక్ యూ మ్యామ్. బాగా పాడు థ్యాంక్ యూ మ్యామ్. మిస్సి బాగున్నారా? బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్.
మీ మమ్మీ లేదా? ఉంది కదా, అడుగు అడుగు మమ్మీ. ఎవరో ఇంటికి సంతోషం ఇది పడలేదురా, మంచిగా మాట మంచిగా చెప్పురా. ప్రేజలాడు అమ్మ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జాయ్ పాడతావారా పాట? జాయ్ పాడు పాడు పాడు. I got the joy, 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 joy down in my heart. Well, down in my heart you say, I am so happy, so very happy. I got the love of Jesus in my heart. I am so happy, so very happy. I got the love of Jesus in my heart. I got the love of Jesus down in my heart. Way down in my heart, way down in my heart. I got the love of Jesus down in my heart. Way down in my heart, you say, I'm so happy, so very happy. I am got the love of Jesus in my heart. I am so happy, so very happy. I got the love of Jesus in my heart. Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. బాబా. హర్షిక ఒక పాట పాడవా? శృతిక నేను పాట పాడతాను. ప్రైజ్ ది లార్డ్, పాడు. పాడమ్మా. Give me oil in my lamp, give me burning. Give me oil in my lamp, I pray. Give me oil in my lamp, give me burning. Give me burning till the break of day. Sing Hosanna, sing Hosanna, sing Hosanna to the King of Kings. Sing Hosanna, sing Hosanna, sing Hosanna to the King. Give me joy in my heart, keep me praising. Give me joy in my heart, I pray. Give me joy in my heart, keep me singing. Keep me praising till the break of day. Keep me peace in my life, keep me loving. Keep me peace in my life, I pray. Give me peace in my heart, keep me loving. Keep me loving till the break of day. Sing Hosanna, sing Hosanna, sing Hosanna to the King of Kings. Sing Hosanna, sing Hosanna, sing Hosanna to the King. Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. బాగున్నావమ్మా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. Thank you. బాగున్నారా శృతిక? చాలా మంచి Thank పాట. you. కీప్ మీ బర్నింగ్ బర్నింగ్ బర్నింగ్. Thank you. Thank you, sir. అదే హర్షిక వాడతాను. పాడు. చేస్తున్నాను సార్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. You are my strength and I am weak. You are the treasure that I seek. You are my all in all. Seeking you as a precious truth, Lord, you give up, I be a fool. You are my all in all. Jesus, Lamb of God. Worthy is your name.
my sin, my cross, my shame. Rising again, I bless your name. You are my all in all. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy is your name. Worthy is your name. Hallelujah. హల్లెలూయా హల్లెలూయా బాగున్నావమ్మా థ్యాంక్ యూ సార్. బాగుంది సార్, బాగా వాడినాం. బాగుంది. నిస్సి పాడతావా అమ్మా? కొంగర నిస్సి పాట సార్. పాడ పాడ. నేను నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవని నన్ను కాచి నన్ను చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవని నన్ను కాచి నన్ను చెదరక మోసావు స్తోత్రం. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతకాలం కాచితివే. ఎబెనేజరే ఎబెనేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపగా కాచితి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కౌగిలిలో దాచితి స్తోత్రం. నేను నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలులతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలులతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిలా కాచావు స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిలా కాచావు స్తోత్రం. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతకాలం కాచితివే. ఎబెనేజరే ఎబెనేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపగా కాచితివి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కౌగిలిలో దాచితివే స్తోత్రం. నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే. నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు
అయిపోవు తండ్రి. ఎబెనేజరే, ఎబెనేజరే, ఇంతకాలం కాచితివే. ఎబెనేజరే, ఎబెనేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కను పాపగా కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం, కౌగిలిలో దాచితివే. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బాగున్నావు బిడ్డ, థ్యాంక్ యూ పిల్లలు. బాగున్నావు. ఈ పెద్దలు ఎవరైనా ఉన్నారమ్మా? పెద్ది కానీ నాన్న కానీ అమ్మ కానీ ఎవరైనా ఉన్నారు అక్కడ? ఆ మమ్మీ ఉంది పిల్లడి. పాట బాగా పాడినామమ్మా. థ్యాంక్ యూ అక్క. బాగుంది బాగుంది. హార్డ్ పాట, చాలా హార్డ్, బాగుంది. మా బ్రాండ్ అవునా? మా బ్రాండ్. థ్యాంక్ యూ. మమ్మీ నాట పాడమా. సంపన్నుడా సతిగానాల వారసుడా, జీవించు నిత్యం నీ నీడలు ఆస్వాదించు. మాటలము కరుందము జీవించు నిత్యం నీ నీడలు ఆస్వాదించు. మాటలము కరుందము గుణాలు సంపన్నుడా. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు మారేనులే. నాట్యమాడి నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడి నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా. యేసయ్య నిన్ను వెన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంతగానే ఆజ్ఞల మార్గం కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. గుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమయెదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు
నాకిచ్చే మహిమ ఎదుట ఇవి తగినవి కావే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతు నీడలు ఆస్వాదింతు మాటల మకరందము జీవింతు నిత్యం నీడలు ఆస్వాదింతు మాటల మకరందము సుగుణాలు సంపన్నుడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాగుందిరా. థ్యాంక్ యూ. బాగుందమ్మా. బాగుందిరా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమ్ములు లేదారా? అమ్ములు పడదు అసలు. అమ్ములు అతనికి దగ్గు వస్తుందండి. దగ్గు ఆయాసం వస్తుంది, అందుకనే బాగా తప్పుతున్నారు. సరే సార్, ప్రేయర్లో పెట్టండి. చేస్తుందా? ఇంకెవరమ్మా పాడేది? గిఫ్ట్ ఉందిగా. చిన్నున్నాడు ఇంకా. నేను ప్రేమను నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో రాజు నీవే నా హృదయలో శాంతి నీవే కృంగరించు
జీవితాంతము నీ సేవ చేసేది నీ చేతితో నన్ను నన్ను చెప్పుము శోభి చేతిలో శీలము నేను మనుషనము నన్ను చెప్పుము. హల్లెలూయా హల్లెలూయా బాగా ఉంది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వినోద్. బాగా చిన్నదా చిన్న విన్నవాడాలి విన్నా నాన్న పాడు. సరే పాడతా. తుదిగోత్రపు సింహము యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే గదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే గదా నా ఆరాధన నీవే గదా ఆరాధన నీ ప్రజలను మదికై రాజాగ్రమా కింది నీవునని అవమానస్మి అధికారులను అదములు చేసిన నీకు అసాధ్యమైనది ఉన్నది అసాధ్యమైనది ఉన్నది అసాధ్యమైనది ఉన్నది అసాధ్యమైనది ఉన్నది స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే గదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీతి కిరణాలకై నాది కుదిశలన్నీ నీవేనని అంతికాలాన ప్రథమ ఫలమును పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఉన్నది అసాధ్యమైనది ఉన్నది యోగాము స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే గదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే గదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వారసత్వముకై నా జీము కోరింది నీవేనని సింహాసనము నాకిచ్చుటలో నీవు అసాధ్య
సాధ్యమైనది ఉన్నది స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీవే గదా నా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా. బాగుంది. కొడుకు లేడానే? వాడు బయట ఉన్నాడన్న వాళ్ళ డాడీ తోడు. సరే. ఇంకెవరున్నారు పాడేటోళ్ళు? నర్సింగ్ వాడమా మంచంట మామే వాడలే. నర్సింగ్ వాడమా పెద్ద మమ్మీ వాడలేదు. పెద్ద మమ్మీ వాక్యం చెప్పమంటాడు కదా, పాటలు కొంచెం పాడతా, ఒకటే వచ్చిన పాడతా. మెర్సీ వాళ్ళు ఫోన్ అక్కడ పెట్టి ఎక్కడో ఉన్నట్టున్నారు వాళ్ళు. అదే ఉన్నాం పిల్లగా నువ్వు అనాలిరా అంటే అప్పుడు మమ్మీనాట పిల్లు మమ్మీనాట నర్సిందానా చెప్పు. ప్రైజులాడ్ ఒక పాట పాడమ్మా. ఈ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నీంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నీంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేని కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటిని. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా కష్టాల గడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు. కష్టాల గడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు. అందరూ నన్ను వేచిన నన్ను విడువని యేసయ్యా విడువను ఎడబాయనని నా తోడై నిలిచితివా. ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమ
పరిమితులేని కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయా నీ ప్రేమను మరువలేనయా నీ సాక్షిగా బ్రతుకదని సయ్యా నుండిన నీ కృపను ప్రకటింతులు బ్రతుకంతా నీ ప్రేమను మరువలేనయా నీ సాక్షిగా బ్రతికిరని సయ్యా నుండిన నీ కృపను ప్రకటింతులు బ్రతుకంతా నేనందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీ జీవముకై స్తోత్రము స్తోత్రము యేసయ్యా నేనందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేని కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి దాననయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయా హల్లెలూయా బాగున్నావు థ్యాంక్ యూ మమ్మీ బాగున్నా నేనే పాడదామని చూసి పెట్టుకున్నా కదా అది అవునా మమ్మీ నాకు ఇది దొరికింది తొందరగా అయితే బుక్ తీసుకొని పెట్టుకున్నాను పక్కన బుక్ ఉండే ఫస్ట్ వచ్చిందని వచ్చిన పాడతారా ఏదన్నా ఒక్కటి ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను అదంతా గట్లా చేసిన ఇరుగా కొట్టి లట్టుకొని గుంజేసినావు నువ్వు దాన్ని ఎరిగిపోతాయి బద్దాలు ఏమంటే ఇరగొట్టి వంచి పెట్టింది అర్హతే లేని ప్రేమించినావు జీవితులలో నీ కోసమే సాక్షార్థమై అర్హతే లేని ప్రేమించినావు జీవితులలో నీ కోసమే సాక్షార్థమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో
కలవరాల కోడలు కన్నీటి బాటలు కాపాడే కవచముగా నన్ను ఆదరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు దీవింతు నీలలో నీకోసమే సాక్షార్థమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేయమ్మా. అది మదనక్క వాక్యం చెప్తుంది, నువ్వు ప్రార్థన చేయి. చేస్తాను చేయనన్నా చేయి. స్తోత్రం 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 యేసయ్య నీ పరిశుద్ధ నామం స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడ ఆలోచనకర్తమైన దేవాని పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రోజు ఆదివారం నాన్న సండే స్కూల్ తండ్రి మరి పరిచర్యలో అన్న ఎంతగానో చెప్తుండగా తండ్రి అందరినీ బిడ్డలు ఎంకరేజ్ చేస్తూ తండ్రి వారిని ప్రేరేపిస్తూ తండ్రి వారిని తండ్రి ఎంకరేజ్ చేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇప్పటి వరకు బిడ్డలందరూ కూడా తండ్రి మంచి స్వరాలతో నేను ఆరాధించి ఉన్నారు నాన్న ప్రభా. మరి ఇప్పుడు వాక్యం చెప్పని ఏంటంటే తండ్రి అక్కడ నుంచి మీరు మాట్లాడండి తండ్రి. మీ వాక్కులు మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్క హృదయంలో నాటబడినట్టు సహాయం దయచేయండి నాన్న. అయ్యా నీకేమైనా కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను దేవా. నీ అభిషేకంతో నింపండి, నీ పరిశుద్ధాత్మ అగ్నిచేత నింపండి నాన్న తండ్రి. ప్రభు మరి యొక్క కార్యక్రమం తండ్రి ఆది నుంచి అంతం వరకు తండ్రి మాతో ఉండి నడిపించి మీ కృపలో భద్రపరచమని నజరేయుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చెప్పనారా వస్తాం. అందరికీ చేస్తారా పిల్లలు? చిన్న స్టోరీ చెప్తాను నేను కొద్ది సమయంలో 5-10 నిమిషాలలో చెప్పి. ఇక్కడ మనం చూసినట్లయితే కొంత వచ్చేసి అందరు వినాలమ్మా, ఎవరు కూడా సెల్లులు పక్కకు పెట్టద్దు. నేను మధ్య మధ్యలో అడుగుతా ఉంటా. ఎవరు హర్షిక, శృతిక, జాయ్, నిస్సి, చిన్ను, ఇంకా ఎవరు ఇంకా నిస్సి, కొంగర నిస్సి, నిస్సి
గిఫ్ట్ వీళ్ళందరూ కూడా చాలమ్మా తెలిసిన వాక్యం అది ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. సరేనా? ప్రార్థన చేసుకున్నాం. మా పరిశుద్ధుడా మౌన్నతుడా గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన ఆత్మస్వరూపుడా ఆరాధ్య దైవం నీకే స్తోత్రం నాయన. అని నామల కన్నా పై నామంగల దేవా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు సమయంలో నాయన నిర్ణయాన్ని పాదుకుని దానంలో నా తండ్రి ఇచ్చిన సందేశం బట్టి నీకు వందనాలు. వసంతం బట్టి నడిపిస్తున్న వసంతం దీవించండి. బుద్ధ నా తండ్రి ధాన్యాలు గ్రహించకుండా బోధిస్తున్నాడు తండ్రి నీకు వందనాలు. అయా పిల్లలందరూ కూర్చుండి నన్ను శ్రద్ధగా వినగలటకు సహాయం చేయండి, వీని గ్రహించగలటకు సహాయం చేయండి. అయా మరి ప్రభువులో వసంత మాకు బయలుపరుస్తుండగా అయా తక్కువలను ప్రభు మరి మేము పెద్దలను కూడా వింటున్నాం తండ్రి, చిన్న బిడ్డలు కూడా వింటున్నారు తండ్రి. అయా విని తండ్రి దాన్ని ప్రకారం నేర్చుకోవటకు సహాయం చేయండి తండ్రి. స్కూల్ తండ్రి ఆదివారం దినంలో మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి అయ్యా నా తండ్రి నీకే వందనాలు. పిల్లలు ఎంత చక్కగా పాటల ద్వారా నేను మహిమపరచాలి తండ్రి. పెద్దలు చిన్నలు అందరం నా తండ్రి నాయన పాదు నిన్ను స్తుతించి నేను మహిమపరిచి గణపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు నువ్వు నా వాక్యం ద్వారా నేను మహిమ ఘనత ప్రభావాలు పొందుకోతండి. కొద్ది సమయం నా తండ్రి బిడ్డలకు నాయన చిన్న వాక్కులను బయలుపరుస్తుండగా నా తండ్రి నీ కృప నీ సన్నిధితోడుగా ఉంచామని ఏమైనా దీవెనలు అందరితో కుమ్మరించాలని కొద్ది విన్నపంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు ఒకసారి అందరూ ఆమె లైన్ లో ఉన్న వాళ్ళందరూ మూసి ఆమెన్ అనండి. వెరీ గుడ్. సరే ఈరోజు మనము ఏంటంటే మొదటి రాజులు 17వ అధ్యాయము అందులో కొన్ని వచనాలు మనము సార్వత్రిక విధవరాల గురించి మనం చూసుకుందాం. 17వ అధ్యాయము చూసినట్లయితే 7వ వచనం నుండి మనం చూసుకుందాం. 17వ అధ్యాయం చదువుతారా విజయ? మొదటి రాజులు 17వ అధ్యాయము 7వ వచనం నుంచి. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను. అంతటా యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను, నీవు ఏదోమ పట్టణం సంబంధమైన సారెపత్రాను ఊరికి పోయి అచ్చట ఉండము. నేను పోషించుటకును అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకతడు లేచి సారెపత్రనకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏర్పనుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోతుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టెముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవం తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవి గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని మాకును మా బిడ్డలకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకే వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లే చేయుము. అయితే అందులో నేను ఒక చిన్న అప్పము మొదట చేసి నా యుద్ధకు తీసుకొని రమ్మని, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని. చాలా అయితే 7వ వచనం నుండి ఏంటి అని అంటే మన ఏలియా తోటి అంతకు ముందు ఏలియా ఎక్కడున్నాడు అంటే ఒక కేరీతు వాగు దగ్గర కూర్చొని ఉన్నాడు. అయితే ఆ కేరీతు వాగు దగ్గర ఏం చేస్తా ఉన్నాడంటే దేవుడు అక్కడికి పొమ్మని చెప్తాడు. అయితే పోతే అక్కడ ఆ కేరీతు వాగు యొక్క నీళ్లు త్రాక్కుంటూ దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క ఏలియాకు
ఏంటిది ఆహారం పంపిస్తుంది కాకుల ద్వారా. ఆ కాకుల ద్వారా ఆహారం పంపిస్తా ఉంటే అక్కడ కూర్చుంది ఏమని మాట్లాడతాడు, ఎందుకు అక్కడ కూర్చున్నాడు అని అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మన యజబేల్ అనే ఆమెకు భయపడి చేస్తా ఉన్నాడు అన్నట్టు. అయితే ఆమె ఇక్కడ ఏమున్నదనంటే ఉదయం ఇక్కడ అక్కడ 6వ వచనంలో అక్కడ కాకోలంలో అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిబ్చి కుమారుడైన వీడునైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు నా మాట ప్రకారం దాకా ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించింది. అయితే అహాబు రాజు చెప్తా ఉన్నాడు, ఈ సంవత్సరంలో మంచు గాని వర్షం గాని మనకు పడదు. మంచు పడ్డ మొలకలు అవి వస్తూనే ఉంటాయి, ఏంటి చెట్లు అవన్నీ కూడా పంట వస్తుంది. మంచు కూడా గతకాలం మంచు చాలా చెట్లు మనకు అడవులలో అక్కడ ఇక్కడ మనం నీళ్లు మనము పెంచుకున్న వాటికి నీళ్లు పోస్తాం, కానీ అక్కడ మంచుతోటే చాలా ఉంటాయి, చాలా పండ్లు ఫ్రూట్స్ అడవులలో అవి వస్తూ ఉంటాయి అన్నట్టు, చెట్లు పెరుగుతూ ఉంటాయి. వాటికి ఆహారం అదే అన్నది మా ఉదయకాలం ప్రాతకాలం పడ్డ మంచు అన్నట్టు. అయితే అప్పుడు ఏమంటున్నాడు, ఏలియా మంచైనను వర్షమైనను పడదని ప్రకటించినప్పుడు ఏమైపోయిందనంటే అక్కడి నుంచి ఆయన అప్పుడు చెప్పినప్పుడు ఆయన కేరీస్ వారి దగ్గరికి వచ్చి అక్కడ దాగి ఉన్నాడంట. ఆయన భయపడి ఇక చెప్పిండు, అది వచ్చేసింది. నీవు ఇక్కడ 3వ వచనం, నీవు ఇప్పటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దాను నాకు ఎదురుగా నిన్న కేరీస్ వారి దగ్గర దాగి ఉండము దేవుడు చెప్తున్నాడు. ఇక ఆయన చెప్పేసిండు, అసలు వర్షం పడదు, మంచు కానీ వర్షం కానీ పడదని ప్రకటించి ఏం చేస్తున్నాడు, దేవుని యొక్క వాక్యకి ఏమంటున్నాడు, నువ్వు అక్కడ పోయి దాగి ఉండము అంటున్నాడు. అట్లా అన్నట్టు. అయితే అక్కడ ఎన్ని రోజులు దాగి ఉన్నాడు అంటే ఆ యొక్క ఏంటి కేరీసు వారిని కాకుంటూ దేవుడు కాకుల ద్వారా పంపించిన ఆహారం తినుకుంటూ అక్కడ ఏం చేసిండు ఉన్నాడు. అక్కడ నుండి అక్కడ వర్షం పడదన్నారు కదా, వర్షం పడకపోతే ఏముంటాయి, అన్ని చెరువులు ఎండిపోతాయి, అన్ని నీళ్లు రావు, అన్ని కూడా ఎండిపోతాయి అన్నట్టు, మన పంటలు పండవు. అయితే అలాంటప్పుడు ఏం చేసిండనంటే ఆ వాగు నీళ్లు కూడా అక్కడ లేవు. అప్పుడు ఏం చేస్తాడంటే 7వ వచనంలో దేవుడు ఎవరితో చెప్తాడు, ఈ యొక్క ఏలియాతో చెప్తాడు. ఏమని చెప్తాడు, కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను, అదంతా కూడా ఎండిపోయినప్పుడు అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణము సంబంధమైన సారేపతాన్ని ఊరికి పోయి అచ్చట ఉండము. అయితే ఈ సారేపతి విధ్వరాల గురించి మనం చెప్పుకుంటున్నాం కదా ఈరోజు. అయితే సారేపతి అది ఊరు, ఆమె పేరని చాలా మంది పిల్లలు ఈ రోజు సండే స్కూల్ చెప్తా ఉంటే పిల్లలందరూ అంటున్నారు, ఆమె పేరే అనుకుంటున్నాము అంటున్నారు. ఆమె పేరు కాదు, విధ్వరాల పేరు సారేపతి కాదు, ఊరి పేరు సారేపతి. అక్కడ ఒక విధ్వరాలనే ఉండాలన్నది, భర్త చనిపోయింది, పిల్లలు కాదు ఆమెకు, విజయ పిల్లలు అందరూ, ఒకడే కుమారుడు ఉంటాడు ఆమె. అయితే మనం చూసినట్లయితే అయితే ఆ యొక్క పిల్లవాడు ఆమె ఇద్దరు ఉంటారు అన్నట్టు, ఆ విధవరాలు కుమారుడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఏమున్నదనంటే 9వ వచనంలో, నిన్ను పోషించేటప్పుడు అద్భుతమున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని, అయితే నువ్వు వెళ్ళు, నేను ఒక విధవరాల దగ్గరికి నువ్వు వెళ్ళు, సారేపతి అనే ఊరికి వెళ్ళు, అక్కడ విధవరాలు కనబడుతుంది, ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి అక్కడ చెప్పు నువ్వు ఆమెతో,
ఏమని చెప్పమంటున్నాడు? 10వ వచనంలో ఏమున్నది? అందుకు అతడు లేచి సారెపతనకు పోయి పట్టణపు గవిని ఇద్దరాలు ఒక విధవరాలు వచ్చట కట్టెలు ఏరుచుండట చూసి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనింది. అయితే ఆ కట్టెలు ఏరుకునే ఆమె దగ్గరికి పోయి అప్పుడు చెప్తాడు అన్నట్టు ఏలియా, అమ్మ నాకు కొన్ని నీళ్ళు ఇవ్వవా అని అంటే సరే అని ఆమె నీళ్ళు తీసుకురావడానికి పోతుంటే మళ్ళీ ఏమంటాడు, దాంతో పాటు నాకు ఒక రొట్టె ముక్కను కూడా నీ చేతితో తీసుకొని రమ్మని అంటున్నాడు. అయితే అప్పుడు ఆమె ఏమంటది అనుకుంటే, ఆమె ఏమనుకున్నది, ఇక అయిపోయింది, మొత్తమే పిండి అయిపోయింది, నూనె అయిపోయింది, ఇక ఏం లేదు, ఈ ఒక్క రోజుకి అవుతుంది, ఈ ఒక్క రోజే మేము ఈ బుడ్డిలో ఉన్న నూనె ఉన్న పచ్చిలో కొంచెము పచ్చడి పిండి అనేది కొంచెం వాళ్ళ మటుకు అలా కొడుకుకు ఆమె మటుకు ఉందన్నట్టు ఆ యొక్క పిండి, ఆ బుడ్డి తొట్టిలో పిండి కొంచెము బుడ్డిలో కొంచెము ఉంది. అయితే ఆమె అనుకున్నది కట్టబెరడానికి పోకముందు ఇది నేను వెళ్ళి ఆ బట్టలు తెచ్చి నా కొడుకు నేను తింటాము, ఇక ఇంతటితో అయిపోతుంది, ఇక మాకు రేపటి నుండి ఆహారము లేదు, ఎట్లాగో మేము చనిపోతాము, తిండి లేక ఏం చేస్తారు, అసలు లేకపోతే చనిపోతారు ఆహారం తినకపోతే. అయితే ఆమె ఏమంటుందనంటే, అయితే ఆ నీళ్లు కట్టెలు అనుకొని కట్టెలు ఏరడానికి వస్తుంది అన్నట్టు, ఇక కొంచెమే ఉంది చూస్తుంది. మనం ఇప్పుడు ఈ డబ్బాలలో పోసి పెడతాం పిండి కదా, ఆ కాలంలో తొట్టిలలో పోసి పెట్టేది అన్నట్టు. అయితే ఏం చేసిందనంటే ఆ తొట్టి చూసేసరికి అందులో కొంచెము పచ్చడి పిండి ఉంది, కొంచెము నూనె ఉంది బుద్ధిలో. అయితే ఆ యొక్క చూసి ఆ డబ్బాలో చూసి ఆ తొట్టిలో చూస్తే కొంచెం ఉంది, సరే నేను కట్టెలు ఏరుకొచ్చి మేము చేసుకొని ఇది తిని ఇంకా చనిపోతాం, ఇక మాకేం లేదు దీని తర్వాత అని అనుకుంటుంది అన్నట్టు. అనుకుని కట్టెలు ఏరడానికి పోతుంది. అక్కడ ఏలియా వచ్చి, అమ్మ కొన్ని మంచినీళ్ళు ఇవ్వవా నాకు అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆమె తీసుకురావడానికి పోతుంటే ఇంకొక మాట ఏమంటాడు తెలుసా, ఏమంటుండు, ఆ చేతితోటి కొంచెం ఒక రొట్టె ముక్క తీసుకురా అని చెప్తా ఉన్నాడు చూసా. ఆయన ఏమంటున్నాడు, అదే చేతితో ఒక రొట్టె ఆమెకు. అయితే అప్పుడు ఆమె అంటున్నది కూడా, ఏమంటున్నది అని అంటే 12వ వచనంలో ఏమంటుంది, అందుకే ఆమె నీ దేవుడైన యెహోవా జీవంతో తొట్టిలో పచ్చడి పిండి బుడ్డిలో కొంచెం నూనె నా యొద్ద ఉన్నవే, కానీ అప్పం ఒకటైనను లేదు, ఎక్స్ట్రా అసలు లేదు, ఇక మా ఇద్దరి మటుకు అవుతుంది అని అనుకునే వచ్చింది కదా. అయితే నేను చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునే వాళ్ళని కొన్ని పిల్లలు ఏదటై వచ్చిన నేను చూసిన. ఆమె అనుకున్నది మనసులో, ఇది తిని మేము చనిపోతాము అనుకున్నదంట. అని ఆ విషయము ఏలియాతో చెప్తుంది. ఏమని చెప్తుంది, ఆయన రొట్టె ముక్క తీసుకురా అమ్మా, నా కొరకు కూడా కొన్ని నీళ్లు తీసుకురా, నీళ్ళతో పాటు రొట్టె ముక్క తీసుకురా అని అంటాడు. అని అంటే అప్పుడు ఆమె నా దగ్గర లేదు, ఏమంటుంది, తొట్టిలో పచ్చడి పిండి బుడ్డిలో కొంచెం నూనె ఉన్నది కానీ అప్పము ఒకటైనను లేదు, ఆమె దగ్గర ఎక్స్ట్రా ఆమె దగ్గర లేదన్నట్టు. అయితే అప్పుడు ఏలి అంటాడు, అప్పుడు ఏలి ఆమెతో, ఇట్లా నేను భయపడవద్దు, నీవు చెప్పినట్టు చేయి. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకో. ఏంటి అది ఉన్నదే ఇద్దరికి, నాకు నా బిడ్డకే ఉన్నది, మళ్ళీ అందులో ఒకటి ఆయనకు చేస్తే నాకు అయితే తన మనసులో అనుకోవచ్చు, నేను అనుకుంటున్నా ఏమనుకోవచ్చు, సరే ఈ ఒక అప్పం చేసి నా బిడ్డకి ఇస్తా, ఇంకొక అప్పం తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తా ఏలియాకు అని అనుకోవచ్చు. ఆమె అనుకొని అంటున్నాడు, ఈయన ఏమంటున్నాడు, ఏలియా చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, కొంచెం అర్థం చేసుకుంటే ఇక్కడ ఏమంటున్నా, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యుద్ధకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకున్నాము. అప్పములు అసలు ఉన్నది అది కొంచెం పిండి, ఒక్కొక్కటి వస్తుందేమో అనుకున్నది, కానీ ఇంకేమంటుంది, నీకు కూడా నీ బిడ్డ కూడా. ఆమె ఏమనుకున్నది, సరేలే ఆయన అంతగానో అడుగుతున్నాడు, దైవజనుడు కదా, సరే ఆయనకు ఒకటి ఇచ్చేస్తా, నా బిడ్డకు ఒకటి ఇచ్చేస్తా, సరే అనుకొని పోయి ఏం చేస్తుందంట, ఆమె ఆ యొక్క పిండిని చూసి ఆ యొక్క ఏలియా కొరకు ఒక అప్పం చేసుకొని వచ్చి తనకు ఇస్తుంది అన్నట్టు. అయితే ఇక్కడ మనం ఏమంటున్నాడు, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ శక్తిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుద్ధిలో నూనె
అయిపోదని ఇస్రాయేల్ దేవుడు అని యెహోవా సెలవిస్తున్నాడని నేను అయితే అప్పుడు ఆమెతో అంటున్నాడు. ఆమె తీసుకొని వచ్చి ఆయనకి ఇచ్చింది. తీసుకొని నువ్వు వెళ్ళు, నీ భూమి మీద వర్షం కురిసేంత వరకు, ఇంకా అంటే కరువు కాలం పోయేంత వరకు. ఎప్పటి వరకు అట పిల్లలు వింటున్నారా? కరువు కాలం పోయేది. కరువు కాలం పోయేంత వరకు మీకు నువ్వు వెళ్ళి చూడిపోవాలని అప్పుడు ఏం చేస్తుందని ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుద్ధిలో నూనె కూడా అయిపోతుంది, వెళ్ళి చూడిపో అని దేవుడు చెప్పింది మాట. నాకు ఇస్రాయేలు దేవుడిని ప్రవక్తలు ఇస్తున్నానని అంతటా ఆమె వెళ్ళి ఏం చేస్తున్నా మాట చెప్తా చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేస్తూ వచ్చేది. కృష్ణ ఎంత అద్భుతము! ఆ యొక్క లేదు లేదు అమ్మో నేను లాస్ట్ దింటంటే కింద నేను తిని నేను కావాలంటే దీనికి ఆ యొక్క పిండి ఉండకపోవను కనుక ఆమె దీవించబడ్డారు. ఎవరు? ఎలీషా మాట విన్నారు కాబట్టి దీవించబడ్డారు. ఎలీషా ఒక దైవభక్తుడు, ఒక దైవజనుడు, ఒక సేవకుడు. మనము చాలా మంది సేవకులు మన దగ్గరకు వచ్చేదని చెప్పేస్తే ఈజీగా తీసేస్తాం కదా. అయితే మనం ఏం చేస్తాం? వినిపించుకోం పాస్టర్లను. చాలా అప్పుడు భయపడేది పాస్టర్లకు, సేవకులకు, దైవజనులకు భయపడి. ఇప్పుడు ఎవరికి భయం లేదు. అసలే వాళ్ళు చెప్పిన మాటలను అసలు చెవిని ఎక్కించుకుంటలేరు. వాళ్ళు చెప్పేది చెప్తూనే ఉన్నారు, సేవకులు పాస్టర్లు చెప్తున్నారు. కానీ ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే దైవజనులు చెప్పిన మాటను ఎవరు కూడా లెక్క చేస్తలేరు. కనుక ఈ విధవరాలు ఆ దైవజనుని మాట విని, ఆ దైవజనునికి లోబడి సరే చెప్పిన మాట విని ఏం చేసింది? లేక ఒక అప్పం తెచ్చినందుకు ఆ వర్షం అంటే కరువు కాలం అయిపోయేంత వరకు, భూమి మీద వర్షం కురిసేంత వరకు ఆమెకు ఏంటంటే మళ్ళీ వర్షం కురిస్తే ఏమొస్తుందమ్మా? పంటలు వస్తాయి. వర్షం కురిస్తే ఏమిస్తుంది? పంటలు వస్తాయి. పంటలు పండించుకొని మనము ఏం చేస్తామో ఆ గింజలను, ఆ వడ్లను తీసుకొచ్చుకొని, ఆ గోధుమలను తీసుకొచ్చుకొని మనము ఆహారం సిద్ధం చేసుకుంటాము, తిని ఉంటాం అన్నట్టు. అయితే ఎప్పుడైనా మనకు కరువు వస్తే ఆ యొక్క పంట పండకపోతే ఇక్కడ బియ్యం దొరకవు. ఇంకొకటి ఎవరికి కరువు వచ్చింది చెప్తారా? బైబిల్లో ఉన్నది కరువు వచ్చింది ఎవరికో చెప్తారా? వింటే చెప్తారు, మీరు వినేకపోతే చెప్తారు. ఇంకొకటి ఎవరమ్మా చెప్తారా? ఎక్కడ కరువు వచ్చింది? నిన్నవే పట్టణం కరువు కాదు కాదు. ఇది చెప్తాను నేను. యాకోబు కుమారులు యోసేపు ఎక్కడ ఎగుర్తుకు పోతారు కదా ఆహారం కొరకు, ధాన్యం కొరకు. ఎంత అనుమతిస్తారు వాళ్ళైతే. ఆయన వాళ్ళు ముందే చెప్తాడు. ఎవరు? యోసేపు చిన్నగా ఉన్నప్పుడు, బాల్యంగా ఉన్నప్పుడే చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళు పట్టించుకోరు, ఎవరు వినిపించుకోరు అన్నమాట ఆయన మాటలను. అయితే ఆ యొక్క కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి పోతారు? ఆ యోసేపు దగ్గరికి పోతారు. కొంత ధాన్యం కొనుక్కోవడానికి ఐగుప్తుకు వెళ్ళరా? ఐగుప్తుకు వెళ్ళి ఆహారం తెచ్చుకుంటాడు. దేవుడు అంటే యోసేపుకు కళ దర్శనం ద్వారా చూపిస్తాడు అన్నట్టు కరువు రాబోతుంది అని. చూపించినప్పుడు యోసేపు ఏం చేస్తాడు? ముందే ఆ పంటను వ్యర్థం చేసుకోకుండా అన్నిటి పొట్లలో కూర్చుకొని ధాన్యం అంతా కూడా కాపాడుకొని భద్రత చేసుకొని ఆ 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు 7 సంవత్సరాల పంటలు బాగా వస్తాయని చెప్తే వినిపించుకోరు ఎవరు. అయితే ఈ అందరు వ్యర్థం చేసుకుంటారు అన్ని దేశాల్లో. కానీ ఐగుప్తులో యోసేపు ఉన్నాడు కాబట్టి అక్కడ ఏం చేస్తాడు? ఆయన ధాన్యం అంతా కూడా సమకూర్చి ఏం చేసుకుంటాడు? ఆ కరువు కాలం వచ్చినప్పుడు కొంటల్లో ఇస్తా ఉంటాడు అందరికి. వేరే వాళ్ళు కూడా, వేరే దేశస్తులు అందరూ వచ్చి ఆయన దగ్గర కొనుక్కొని పోతా ఉంటారు అన్నట్టు. అయితే యాకోబు అంటాడు, అరే ఐగుప్తులో ఆహారం ఉన్నదంట, ధాన్యం ఉన్నదంట, అందరు పోయి తెచ్చుకుంటున్నారు, మీరు కూడా తేపండి రా అని వాళ్ళ కుమారులకు చెప్తారు. వాళ్ళందరూ యోసేపుని చంపడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఆ యోసేపు దగ్గరికే వాళ్ళందరూ ధాన్యం కొరకు వస్తారు. కరువు వచ్చింది అక్కడ, బాగా భయంకరమైన కరువు, చనిపోతున్నారు. అలాంటి కరువులో
అయితే ఆ కరువు వచ్చి ఉంటుంది అన్నట్టు, కరువు వస్తే ఆ పంటలు పండవు, ఎండిపోతాయి, నీళ్లుండవు, చెరువులలో నీళ్లుండవు, కాలువలలో నీళ్లుండవు, నదులలో ఉండవు, అన్ని కూడా ఎండిపోయినప్పుడు నీళ్ళు పంటలకు తెచ్చుకున్నామంటే ఎక్కడ కూడా వర్షం పడకపోతే నీళ్ళు ఉండవు, ఎండిపోతే పంటలు రావన్నట్టు. మళ్ళీ వర్షం వచ్చి పంటలు వచ్చేంత వరకు ఈ సారేపత్తి విధవరాలకు దేవుడు ఆమెకు సమృద్ధి ఆహారంను ఇచ్చిండు. కనుక నమ్మాలి మనం, దైవజనుల మాటను నమ్మి ఆయనకు చేసి ఇచ్చింది కనుక ఆమె ఆ దైవజనులను మనం చేర్చుకోవాలి. సొంతలైనా బయటలైనా దైవజనుని మనం ప్రేమించాలి, దైవజనుని ఆ మాటలను వినాలి అన్నట్టు. దైవజనులు చెప్పే మాటలు కరెక్ట్గా ఉంటాయి అన్నట్టు, అందులో ఏమాత్రం కూడా తప్పులు ఉండవు అన్నట్టు. వాళ్ళు చెప్పినట్టు జరుగుతుంది. కనుక ఎక్కడ చెప్పిండు? ఆహాబు రాజు దగ్గర చెప్పిండు. ఎవరు? ఏలియా పోయి చెప్పిండు, మంచైనను వర్షమైనను కురవదని చెప్తాడు. అట్లనే జరుగుతుంది అన్నట్టు. అయితే ఆ రీతిగా మంచు కానీ వర్షం కానీ ఏం లేదన్నట్టు, అక్కడంతా కరువు వచ్చేస్తుంది. ఆ కరువు కాలంలో ఈ సారేపతి విధవరాలు తన కుమారుడికి చక్కటి ఆహారము, వాళ్ళకు ప్రతిరోజు మంచిగా ఆహారం తిన్నారు. చనిపోదాం అనుకున్న వాళ్ళు బ్రతికిండ్రు. దేవుని మాట వింటే, మనం కూడా దేవుని ఆజ్ఞలను పాటిస్తే, దేవుని వాక్కులను మనము ప్రతిరోజు చదువుకొని విని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మనతో. ఏలియాతో సారేపతి విధురాలతో ఏలియా మాట్లాడినట్టు బైబిల్లో మనం దేవునితో మాట్లాడతా అంటే దేవుడు మనకు ఒక్కొక్కటి బయలుపరుస్తూ ఉంటాడు. మంచి వాక్యం మీరు ప్రతిరోజు చదవండి. నేను మా పిల్లలకు చెప్పిన, మంచి గిఫ్ట్ ఇస్తాను మీకు బైబిల్ కంప్లీట్ చేస్తే అని చెప్పిన. వర్షిక చదవడం మొదలు పెట్టిండ్రు, మళ్ళీ ఎగ్జామ్స్ రాగానే బంద్ చేస్తాము. అయితే అలా కాకుండా ఎగ్జామ్స్ ఉన్నా ఏమున్నా మీరు ప్రతిరోజు వాక్యం చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడు. ఆ రీతిగా మీకు ఏం చెప్తా అంటాడు, ప్రతిరోజు నాకు చెప్తాడు, మీరు ఇలా చెయ్యండి, మీరు ఇలా ఉండండి అన్నట్టు. దాని ప్రకారం నడుచుకుంటే ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. మనకి ఏది తక్కువ చేయడు దేవుడు. కనుక ఏది పొదువు కానియడు దేవుడు. మనకు ప్రతిదీ, మనం ప్రతి అవసరత తీరుస్తాడు, ప్రతి ఎక్కడ తీస్తాడు, మనల్ని ఇప్పుడు వాళ్ళు చనిపోలే కదా, అవి ఏమనుకున్నది? కొంచెం పిండి ఒకరోజు మాకు ఈ రోజు మేము చేసుకొని తిని చనిపోతాం అనుకున్నది. కానీ చనిపోనిచ్చిండ దేవుడు? చనిపోనివ్వలేదు. దేవునిలో ఉన్న పిల్లలను ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాడు ఆయన. కనుక మనం ఖడ్గత వాక్యం నేర్చుకుందాం. 121వ కీర్తన చూడండి. 121వ కీర్తన 5వ వచనంలో ముక్కడి వాగ్దానం ఉన్నది, వాక్యం ఉన్నది. ఆ ఖడ్గత వాక్యం కొంచెం సేపు నేను నేర్పించి నేను 121వ కీర్తన 5వ వచనం బైబిల్ చదవాలి. 121వ కీర్తన 5వ వచనం ఏమున్నదంటే, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. అయితే దేవుని మాటలు విన్నది ఆమె. కనుక యెహోవా ఆమెను దేవుడు కాపాడిండు. చావకుండా ఆహారం, సమృద్ధిగా ఆహారం ఇచ్చి ఆమెకు ఎప్పుడు కూడా ఆమె బుద్ధిలో పిండి తక్కువ కాలేదు, తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె తక్కువ కాలేదు. అయితే ఆ యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా. దేవుని మాటలు మనం విన్నట్లయితే, దేవుని మాటలను ఆమె దేవుని మాటలే అని అనుకొని చేసింది ఆ పని. లేకపోతే అమ్మో మాకు లేదు, రేపటి నుంచి కరువు వస్తుందట, మేము అమ్మ నీకు ఇయ్యం అనలేదు ఆమె. ఆ మాట విన్నది కనుక, ఆ దేవుని మాటలు వింటే మనం కాపాడబడతాము. కనుక ఆయన మన ప్రక్కన ఉంటాడు దేవుడు. చెప్పండి పిల్లలు, యెహోవాయే అనండి. నిన్ను అందరూ చెప్పండి, నిన్ను అందరూ ఒకసారి చెప్పండి. యెహోవాయే నిన్ను కాపాడువాడు, కాపాడువాడు. నీ కుడి పక్కన అనండి, నీ పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. చూడకుండా యెహోవా పాటవాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. చెప్తారా? చెప్పండి అందరు కలిసి ఒకసారి.
యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవాకు నీకు ఉండగా యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు తోడై ఉండగా ఉండగా మీరెక్కడికి మీరు భయపడుతుంటే చెట్ల బొమ్మలు అమ్మకి భయపడతారు కదా, ఎప్పుడు నీ కుడి పక్కనే ఉంటాడు దేవుడు. ఎప్పుడు మనం ఏదైనా పోయినప్పుడు కూడా ఏదైనా ఒంటరిగా పోయినప్పుడు అమ్మ నా ప్రక్కన దేవుడు ఉంది, నీవు వీణకు వస్తుంది కదా, వీణకు కొరకు ప్రార్థన దేవా నా బిడ్డ కుడి ప్రక్కన నువ్వు ఉండు, నా బిడ్డ ఒంటరికి వస్తుంది, ఆ బిడ్డతో నువ్వు రాని ప్రార్థన. మీరు కూడా ఏదైనా వెళ్ళేటప్పుడు దేవా నా కుడి ప్రక్కన నువ్వు ఉన్నావని అనుకోవాలి. మీరు కూడా దేవుడు అప్పుడు కాపాడుతా అంటాడు అన్నట్టు. అయితే తర్వాత మీరు మర్చి పెట్టుకోవాలి. నేను వస్తుంది నీ కుడి ప్రక్కన ఉంటాడు, కుడి ప్రక్కన మూడంటే చూసి కదా అట్లా నిలబడే ప్రార్థన చేసుకుందామా. మనం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన దేవ, పరిశుద్ధుడమైన తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీకే వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఆదివారము సాయంత్రం 6 గంటలకు చేస్తున్నా అర్థమవుతుందా మీకు? నా మాట వినబడుతుందా? నా మాట వినబడుతుందా? నా మాట వినబడుతుందా? వినబడుతుంది. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఆదివారం సాయంత్రము 6 గంటలకు అనుకున్నట్లే మమ్మల్ని నడిపించినందుకే నీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు సారెపత్తు ఊరిలో ఉన్న ఒక స్త్రీ గురించి ఎంత ఆశ్చర్య కార్యాన్ని జరిగించినావు తండ్రి, అది మేము నేర్చుకున్నాం తండ్రి. కంఠత వాక్యము కీర్తనలు 121:5 నుండి మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారు స్కూలుకు వెళ్ళి కాలేజీకి వెళ్ళి వస్తుండగా నీ యొక్క సన్నిధి కాంతిని తోడుగా ఉంచమని కోరుచున్నాం తండ్రి. పెద్దిని దీవించండి, ఆశీర్వదించండి. పెద్దికి దగ్గు వస్తున్నదని, ఆమె ఒంట్లో బాగలేదని తెలియజేసింది తండ్రి. ఈ యొక్క సహాయాన్ని దయచేయమని కోరుచున్నాం తండ్రి. 2 కాళ్ళు లేని ఆమెను మీరు దీవించాలని, ఆశీర్వదించాలని కోరుచున్నాం తండ్రి. బిడ్డ ఎంతో ఆశతో ఉన్నది తండ్రి, కానీ 2 కాళ్ళు లేవు తండ్రి. అది నీ చిత్తము తండ్రి. నీ యొక్క సహాయాన్ని దయచేయమని కోరుచున్నాం. పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. రీణ వస్తుండగా నీ యొక్క సన్నిధి కాంతిని తోడుగా ఉంచమని కోరుచున్నాం తండ్రి. రీణకు నీవే కాపుదల, నీవే భద్రత, నీవే సహాయాన్ని దయచేయమని కోరుచున్నాం తండ్రి. మా యొక్క కుటుంబంలో ఈ యొక్క ఆరాధనలో నీ యొక్క సహాయాన్ని దయచేసినందుకే నీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. వచ్చే ఆదివారం వరకు నీ సన్నిధి కాంతిని తోడుగా ఉంచమని యేసునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి,
నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన దినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలు తేక కీనుని తప్పించుము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన గూగుల్ మీట్లో కలిసిన బిడ్డలందరికీ, లోకంలో చెదిరిన పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 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 ప్రైజ్ ది లార్డ్.